జగన్పై దాడిని నిరసిస్తూ దేవినేని అవినాష్ నేతృత్వంలో గుణదలలో విజయవాడ గుణదలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జగన్పై దాడిని నిరసిస్తూ దేవినేని అవినాష్ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అవినాష్ నేతృత్వంలో గుణదల సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు విజయవాడ గుణదల సెంటర్ నుంచి మా ప్రతినిధి హసీనా మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, నిన్న సీఎం జగన్పై జరిగిన దాడికి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ నిరసన ప్రకటించారు. అయితే ఈరోజు ఇక్కడ గుణదలలో దేవినేని అవినాష్ నిరసన చేస్తున్నారు. అసలు నిన్న మీరు పక్కనే ఉన్నారు, ఏం జరిగింది ఈరోజు మీ కార్యక్రమాలు? ఈరోజు నిన్న విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అపూర్వ స్పందన చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ గూండాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్న విధంగా చాలా హేమమైన చర్య. నిన్న మేము వెనకమాల గారు ఉన్నాం. ఈరోజు ఒక బలమైన షార్పు రాయి లాంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కంటికి ఏం చేసి కొట్టే విధంగా ఈరోజు ఆయన కొట్టి ఏదో ఒక రకంగా ఎన్నికల్లో ఇబ్బంది కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవహరించారు. ఈరోజు విజయవాడ నగరంలో ఎంతో ఘనంగా అపూర్వ స్పందన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే మేము విజయవాడలో బలంగా కాస్తో బలంగా ఉన్నాం అనుకున్నాం, విజయవాడ నగరంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వేలాది మందిగా లక్షలాది మందిగా ప్రజానికం వచ్చేసరికి చూసి ఓర్వలేక తట్టుకోలేక అసూయతో నిన్న దాడి జరిగింది. వెనకమాల ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ ఒక్క నిమిషం గారు ఎంతో ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ తర్వాత గారు వెంటనే మళ్ళీ ప్రజానీకానికి అభివాదం చేస్తడం జరిగింది. నిన్న ఆయన మీద దాడి జరిగిన నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమాలు మేమందరం గారు చేపట్టడం గారు జరిగింది. నిన్న మీరు పక్కనే ఉన్నారు కదా, అసలు ఆ కరెంటు పోయిన టైం గుర్తించే అవకాశం ఉంది? అక్కడ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు అని మీరు భావిస్తున్నారు? ఈరోజు ఏదైతే మేము సింగనగర్ దాబాగొట్టు సెంటర్లో తిరిగిన వెంటనే ప్రజలు మొత్తం దారి పొడవు నగర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి గారు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తుంటే సడన్గా ఏదైతే ఒక షార్ప్ ఐటమ్ అంటే ఏం చూసి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే విధంగా, ఎందుకంటే ఇదేమి ఆకతాయి చర్యలు కాదు, లేకపోతే ఇంక వేరే విధంగా కాదు, కావాలని జగన్మోహన్ రెడ్డి గారినే ఎయిమ్ చేసే విధంగా, టార్గెట్ చేసే విధంగా ఒక షార్ప్ ఐటమ్, రాయి లాంటి షార్ప్ ఐటమ్ జగన్మోహన్ రెడ్డి గారి కంటి దగ్గర తాకి విధంగా నురుటి మీద తాకింది. ఇంకొంచెం కింద తగిలితే కంటి మీద తగిలేది, ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు, కన్నుగర పోయే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. ఆయనకి తగిలిన తర్వాత వెంటనే పక్కన ఉన్న వెల్లంపల్లి గారికి అదే ఫోర్స్తో వెల్లంపల్లి గారు తగిలింది. ఒక్క సెకండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మేమందరం గారు వెనకమాల ఉన్నాం, మేమందరం గారు జనాభా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చూస్తాం జరుగుతుంది. ఒక్కసారిగా అమ్మా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మాకు అర్థం కాదు ఏమైందని చెప్పాను. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చూసిన వెంటనే ఒక్క సెకండ్ లోపే వెల్లంపల్లి గారు వెంటనే అమ్మా అని చెప్పని తగిలింది అని చెప్పని అన్నారు. ఈలోపు అందరూ సెక్యూరిటీ వాళ్ళు గారే ఉంది, లేకపోతే అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వెంటనే కిందకి తీసుకెళ్తాం, ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తాం. మళ్ళీ ఏదైతే ఆ జనాభా చూసి వెంటనే మళ్ళీ జగన్ గారు మళ్ళీ పైకి వస్తాం గారు జరిగింది. అంటే ప్రజల్లో నుంచి అక్కడ చాలా కింద కారు కింద బస్సు కింద చాలా మంది ఉన్నారు కదా, అక్కడి నుంచి వచ్చింది అనుకుని భావిస్తున్నారా, లేక ఆ పక్కన స్కూలు ఆ ఖాళీ ప్రదేశం నుంచి? ప్రజల్లో నుంచి కాదు, ఎవరో కావాలని ఎయిమ్ చేసి ఆ బిల్డింగ్లో ఏదైతే ఆ స్కూల్ బిల్డింగ్ ఉందో, లేకపోతే ఆ స్కూల్ బిల్డింగ్ పక్కన పరిసర ప్రాంతాలు ఉందో దాంట్లో నుంచే కావాలని ఏం చేసి, ఇప్పుడు ఒకటండి ప్రజల నుంచి వేయాలనుకుంటే ఎక్కడో చోట పడుతుంది, లేకపోతే ఇది అంత ఏం చేసి కంటినే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే కన్ను పోగొట్టి ఈరోజు ఎన్నికలకు దూరంగా చేయాలన్నా, కన్ను పోగొట్టి ఈరోజు ఇంట్లో పెట్టాలని చెప్పిన ఒక పిచ్చి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే చూసి ఓర్వలేనితనం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా, తపస్సు చేసినా నిన్న విజయవాడ నగరంలో అశేష జనవాహన. ఈరోజు ఏ ముఖ్యమంత్రికి జరగని స్పందన నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వేలాది మంది లక్షలాది మంది వచ్చారు. చూసి తట్టుకోలేక దీని వెనకమాల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఉన్నారు. వాళ్ళు కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేశారు. గతంలో పాదయాత్ర ఎవరైతే దీని వెనకమాల ఉన్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నాయకులకి శిక్ష పడే విధంగా పోలీసు వాళ్ళు చేయాలి, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. మేమందరం గారు అదేవిధంగా కంప్లైంట్ ఇస్తాం గారు ముందుకెళ్తాం జరుగుతుంది. ఇచ్చారండి వెల్లంపల్లి కానీ మీరు కానీ? తప్పకుండా ఈరోజు వెల్లంపల్లి గారితో, మా జిల్లా అధ్యక్షుల వారితో మాట్లాడి, పార్టీ అధిష్టానంతో గారు మాట్లాడి ఈరోజు ప్రతి డివిజన్లో గారు నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఆ నిరసన కార్యక్రమం అయిన తర్వాత గారు పోలీసు వాళ్ళకి గారు కంప్లైంట్ ఇస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఇది ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈరోజు కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సీఎం జగన్ ఈరోజు బస్సు యాత్రకు విరామం చెప్పారు. రేపటి నుంచి మళ్ళీ ఏదైతే ఈరోజు జరగాల్సిన ప్రోగ్రామ్ ఉందో అదంతా రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఓటు స్టూడియో.